సిగ్గిమాలిన బతుకు కాకపోతే కేంద్ర మంత్రులు పిల్లలు బయట దేశాల్లోనే క్రైస్తవ యూనివర్సిటీలో చదువుకోవడానికి మాత్రం ఆంక్షలు ఉండవు. చూసినావా ఎంత ఘోరం చూడండి. ఇలా ఉన్నటువంటి కేంద్ర మంత్రుల పిల్లలు, సీఎంల పిల్లలు, మినిస్టర్ల పిల్లలు, ఇలా గొప్ప గొప్పగా బిల్డర్, ఇలా కోట్ల రూపాయలు ఎదిగినటువంటి పిల్లలు ఎక్కడ ఏ మతంలో ఉన్నటువంటి చర్చిలు అవుతున్నారు, ఏ మతంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు అవుతుంటే క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి యూనివర్సిటీలు అవుతున్నారు. ఇలా అమిత్ షా కొడుకు ఎక్కడ చదివండి. ఇలా ఉన్నటువంటి కేంద్ర మంత్రుల పిల్లలు అందరూ చూడండి, కేంద్ర మంత్రుల పిల్లలు ఎక్కడెక్కడ చదివారు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు, ఆ యూనివర్సిటీలు, ఈ యూనివర్సిటీలు, ఎక్కడే అన్ని క్రైస్తవ మతానికి సంబంధించిన యూనివర్సిటీలు. వాళ్ళ పిల్లలకి ఏమాత్రం ఆంక్షలు ఉన్నాయా? వాళ్ళు బోధించేటువంటి మతం ఏంటిది? క్రైస్తవ మతమే కదా. వాళ్ళు పోయేటువంటి క్రమం కూడా క్రైస్తవ మతం. మరి వాళ్ళ పిల్లలకు లేని ఆంక్షలు భారతదేశంలో ఉన్నటువంటి బైబిల్ పట్టుకున్నటువంటి వీళ్ళకి ఎందుకు ఆంక్షలు? వాళ్ళ పిల్లలు చదివేటువంటి చదువులో మాత్రం క్రైస్తవ సమాజం కావాలి, క్రైస్తవ యూనివర్సిటీలు కావాలి, క్రైస్తవ చదువులు కావాలి. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కత్తులు పట్టుకోవాలి, కటోర్లు పట్టుకోవాలి, జై శ్రీరామ్ అనాలి, రోడ్ల మీదకి రావాలి, తగలబెట్టాలి, ఇష్టానుసారంగా వాళ్ళు జైలు జీవితం గడపాలి. ఇలా వాళ్ళ జీవితాలు బుగ్గిపాలు చేసుకోవాలి. కనీసం చదువు కూడా చదవలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి విధ్వంసం చేయాలి. వాళ్ళ పిల్లలు మాత్రం కోట్ల రూపాయలు సంపాదించి ఇలా ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో టాప్ యూనివర్సిటీలో వాళ్ళు చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారో వాళ్ళు కూడా అంతకన్నా ఇంకా గొప్పగా ఉండాలి. మనం మాత్రం కొట్టుకొని చావాలి, మనం మాత్రం కొట్టుకొని చదవాలి. మనం మాత్రం అన్నదమ్ములు ఉన్నటువంటి మనం మాత్రం నువ్వు దొంగ అంటే నేను లంగా అనాలి, నువ్వు రౌడీ అంటే నువ్వు ఇంకా ఏదో పేరు పెట్టి ఇవి అన్నయ్య అనాలి. మనం మాత్రం కొట్టుకొని చావాలి, మనం మాత్రం జైలు జీవితాలు గడపాలి. ఇలా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఎక్కడ అవుతున్నారు? యూనివర్సిటీలో అవుతున్నారు. ఏ యూనివర్సిటీలో అవుతున్నారు? క్రైస్తవ యూనివర్సిటీలలో అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏంది హిందూ మతాలున్నాయా? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ మతాలున్నాయా? ప్రపంచంలో ఉన్నటువంటి చాలా వరకు హిందువులు ఉన్నారు. క్రైస్తవులు ప్రధానంగా ఉన్నటువంటి దేశంలో ఇలా హిందువులు కూడా వాళ్ళు అక్కడ స్వేచ్ఛగా బతుకుతున్నారు కదా. మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కూడా అక్కడ స్వేచ్ఛగా వాళ్ళ మతాన్ని కానీ వాళ్ళు అనుసరించే విధానాన్ని కూడా అక్కడ వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు చెప్పుకొని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. మరి అక్కడ కూడా చంపేయట్లేదు కదా. ఇంతకన్నా సిగ్గుమాలినటువంటి భారతదేశంలో మనం ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇంతకన్నా సాక్ష్యం మీకు ఇంకేం కావాలి? ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ మతాలన్నీ హిందూ మతం గురించి చెప్తే వాళ్ళు ఎక్కడ దాడులు చేసి ఇలా చంపేసి ఇలా అక్కడ నుంచి చేసుకోవచ్చు, వాళ్ళ యూనివర్సిటీలో చదువుకోవచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి నాలెడ్జ్ మనకు కావాలి. కానీ భారతదేశంలో అల్లర్లు సృష్టించాలి, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు గురియాలి. ఎంత దారుణం చూడండి, ఎంత భయంకరమైన కుట్రలు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రుల పిల్లలు బయట దేశాల్లో క్రైస్తవ యూనివర్సిటీలో చదువుకోవడానికి మాత్రం ఆంక్షలు ఉండవు. కానీ దేశంలో క్రైస్తవాన్ని అణిచివేసి క్రైస్తవులను క్రూరంగా చంపడానికి మాత్రం చట్టాలు ఉల్లంఘన చేస్తున్న అత్యంత మూర్ఖత్వం అన్నారు. స్వయంగా అమెరికా దేశం ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్ భారతదేశం ఎన్నికల నియమావళికి సంబంధించిన ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారని మా దగ్గర ఆధారాలలోనే తెలుపుతున్నారు. భారతదేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి అనేటువంటి ఒక మేడం, భారతదేశంలోనే ప్రపంచంలోనే ఉన్నటువంటి అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి అనేటువంటి ఒక మహిళా మేడము భారతదేశంలో భయంకరమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. ఈ కుట్రలు కుతంత్రాల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ సనాతన ధర్మం బాగా పాటిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఓట్ సిస్టమ్ అనేది హ్యాక్ చేయబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భయంకర కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు భారతదేశంలో. ఇవన్నీ కూడా ప్రమాదం అని ఆమె ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరికి చెప్పింది? ట్రంప్కి చెప్పింది. ఇక్కడ ఉన్నటువంటి తులసి మేడం ఏం చెప్తుంది? గబ్బర్డ్ భారతదేశ ఎన్నికల నియమావళికి సంబంధించిన ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారని మా దగ్గర అన్ని ఆధారాలు అని ఆమె తెలుపుతుంటే భారతదేశ ఎన్నికల చరిత్ర ఎంత దిగజారుతుందో పాల్పడుతుందో దేశ ప్రజలు పసిగట్టనున్నారు. ప్రపంచానికి చెప్పేటువంటి ఒక అమెరికా దేశము, అక్కడ ఉన్నటువంటి అమెరికా దేశంలో ఎంత బలంగా చెప్తున్నారు చూడండి. మన భారతదేశం విలువ, మన భారతదేశం పరువు, మన భారతదేశంలో చేసుకున్నటువంటి అప్పుల కుప్ప, మన భారతదేశంలో సనాతన ధర్మం మన భారతదేశంలో ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాము. ఎంత భయంకరంగా మన ఇబ్బందులు పడుతున్నా చూస్తున్నాం, ఎంత భయంకరంగా మన అవమానం పడుతున్నా చూస్తున్నాం. అమెరికా దేశం కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయినా మనకు ఏ మాత్రం మనం అర్థం చేసుకోము.
ఎన్నికల చరిత్ర ఎంత దిగడానికి పాల్పడుతుంది దేశ ప్రజలు పసిగట్టనున్నారు. దేశ ప్రజలారా అన్ని రాష్ట్రాల్లో సర్వమతాలకు ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వాలకు మాత్రమే అండగా నిలబడడానికి కోరినారు. మతాలను రెచ్చగొడుతూ క్రైస్తవ ముస్లిం మత పెద్దలను హతమారుస్తూ మసీదులను చర్చిలను కూలదోస్తూ బలవంతంగా ఆస్తులను లాక్కుంటూ చరిత్రలకు దారితీసే విధంగా దేశ పరిపాలన కొనసాగిస్తున్న నాయకులకు కష్టపడైనా ఓడించాలని పిలుపునిచ్చారు. మత మార్పిడి అనే పదం వాడుకలోనికి తెచ్చింది బీజేపీ అంటూ స్పష్టం చేశారు. క్రైస్తవులు అణచివేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయి, తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సంకర జాతికి పుట్టిన విధవలే సోషల్ మీడియాను అగసారగా చేసుకొని బూత్ కామెంట్స్ని పెడుతూ గంజాయి డ్రగ్స్ స్వీకరించే ఆచరణ బలపరుస్తూ ఉన్నారని అందులో భాగంగానే ప్రవీణ్ పగడాల హత్య విషయంలో నిజాయితీగా నిలబడుతున్నటువంటి జైభీం టీవీ పత్రికపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ఇవాళ నిజాయితీగా ఇవాళ ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ప్రపంచవ్యాప్తంగా జైభీం నినాదాన్ని మోస్తుంది ఏకైక నినాదం జైభీం టీవీ. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జైభీం అనేటువంటి నినాదాన్ని బలపరుస్తూ ఇలా చట్టసభల్లో కూడా ఇలా జైభీం అని ఇలా బలంగా ఇలా ప్రమాణం చేసే విధంగా నిలబడ్డా అంటే జైభీం టీవీ కదా. ఇలా ఎప్పుడో ఉన్నటువంటి జైభీం నినాదాన్ని ఇలా గుండెల మీద మోస్తూ ఇలా ప్రవీణ్ పగడాల విషయంలో అండగా నిలబడి హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాల గురించి గొంతెత్తి మాట్లాడుతుంది జైభీం టీవీ, జైభీం దినపత్రికే కదా. దాని మీద విషం కక్కే అటువంటి ప్రయత్నం చేసినటువంటి మనువాదులారా, ఇంతకన్నా స్పష్టంగా చెప్పేటువంటి ఎవరైనా మేధావులు ఉంటే ఓపెన్ డిబేట్, ఓపెన్ ఛాలెంజ్కి నేను ఎన్నోసార్లు స్వీకరించడం జరిగింది, సవాల్ చేయడం జరిగింది. మీ అందరూ కూడా లైవ్లోకి రావచ్చు అనుకుంటే నేను చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో జైభీం టీవీ పత్రికపై విషయం కక్కుతున్నారని మండిపడ్డారు. అవసరం బట్టి పూటకోల పోస్ట్మార్టం నివేదిక మార్చి చివరికి ఏప్రిల్ 11 బయట తీశారన్నారు. హత్యకు సంబంధించిన ఆధారాలు అన్ని పోలీస్ పోస్ట్మార్టం రెవెన్యూ నివేదికల ఆధారాలనే దాగున్నాయని వాటన్నిటి ఉన్నత న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం క్రైస్తవ ప్రపంచం ముందుకు తీసుకురాబోతున్న బలమైన విశ్వాసం ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజం బలమైన విశ్వాసంతో, బలమైన నమ్మకంతో గుడ్ ఫ్రైడే సెలబ్రేషన్ నిర్వహించుకుంటూ శిలువపై యేసుక్రీస్తు పలికిన 7 మాటలను ధ్యానం చేస్తుండగా దేశవ్యాప్తంగా ఏ ఒక్క క్రైస్తవ సంఘంలో చిన్న సంతోషం కనబడడం లేదన్నారు. దానికి బలమైన కారణం పాస్టర్ ప్రవీణ్ పగడాల కిరాతకంగా హత్య చేయబడడం ఒకటైతే క్రైస్తవ అణచివేస్తూ క్రైస్తవ సంఘాలను కూల్చివేయడం మరొకటిగా భావించాల్సి వస్తుందన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 25 ABCDలను విస్మరిస్తూ అధికారంలో కొనసాగుతున్న ప్రభుత్వాలు బలవంతంగా క్రైస్తవులపై చేయిస్తున్న దాడులను ప్రతి క్రైస్తవుడు వీడియో ఆధారం సేకరించి సాక్ష్యాధారాలను భద్రంగా జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాలని సూచించారు. కాలము ప్రభుత్వాలు మార్చినప్పుడు రాజ్యాంగ వ్యతిరేకతకు పాల్పడిన ప్రతి ఒక్కరిని ఇదే పోలీసు అధికారులచే బడిత పూజ పట్టించే విధంగా క్రైస్తవ సమాజం ధైర్యంగా నిలబడడం కోసం ఆధారం కాపాడుకోవాలన్నారు. ఏ ప్రభుత్వం అయితే అభద్రత భావానికి లోనవుతుందో అట్టి ప్రభుత్వ అసమర్థత పాలన కొనసాగుతుందని అందులో ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదన్నారు. పైకి నిజాయితీ పరులు మన దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటూ లోపల నీచమైన కుట్రలను కొనసాగిస్తున్న నాయకులకు కాలం తన అంబుల పరిధిలో పెట్టుకుంటుందన్న సంగతిని ప్రతి రాజకీయ నాయకుడు గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించబడుతున్న సర్వ మతాలకు సమాన ప్రాధాన్యత భారతదేశ వ్యాప్తంగా కొనసాగించి ప్రభుత్వాలు చిత్తశుద్ధిని నిలుపుకోవాలన్నారు. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా తెలంగాణ సాంస్కృతిక ఆచారాల వైపు చూస్తుందంటే కేవలం దాని గొప్పతనం సర్వ మతాలకు ప్రభుత్వం కల్పిస్తున్న సమాన ప్రాధాన్యతమేనని గుర్తుకు చేశారు. క్రైస్తవులారా ఐక్యంగా అండి, క్రైస్తవులారా ప్రశ్నించండి, క్రైస్తవులారా పాస్టర్ ప్రవీణ్ పగడాలను చంపిన ప్రభుత్వానికి లొంగకండి అంటూ సూచించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య కేసును సమాజం గుర్తించే విధంగా ఆలస్యమైనప్పటికీ వెలుగులోనికి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్న అందరూ ఐక్య వేదిక నిలబడని సూచించారు. క్రైస్తవ సమాజానికి ప్రపంచ దేశాల అండగా నిలుస్తున్నాయని సంగతిని మత ఉన్మాద శక్తులు, రాజకీయ కుట్రదారులు ఇకనైనా గమనించి బుద్ధి తెచ్చుకోవాలనేటువంటి నేపథ్యం చెబుతున్న సందర్భం ఉంది. ఇది కదా ప్రధాన వార్త. ఇలా క్రైస్తవ సమాజం నేను మొదటి నుంచేలే చెప్తున్నాను కుట్రలను పసిగట్టండి. ఇంతకన్నా ఇంకా ఎవరు చెప్పరు, ఇంతకన్నా సాక్ష్యాలు ఇంకా ఎవరు చెప్పరు. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా రాసిన నేపథ్యంలో కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను.